వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతే అంటారు. అంటే శ్రీ వెంకటేశ్వరుని సమానమైన దేవుడు భూత భవిష్యత్తులో లేనేలేరని. సామాములో బృహత్సామం, ఛందస్సులలో గాయత్రి, నెలలో మార్గశిరము, భూతువులలో వసంతము నేనే అంటాడు గీతాకారుడు. సృష్టి సమస్తము తానే అయినవాడు శ్రీ వెంకటేశ్వరుడు. అలాంటి శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల కొంగు బంగారంగా కాకినాడ నగరంలోని జగన్నాథపురం వంతెన వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం విలాసిల్లుతున్న క్షేత్రం. ఈ ఆలయానికి విశిష్ట చరిత్ర ఉంది. స్వామివారు ఒక ఎడ్ల బండిపై వచ్చి అక్కడే ఆగిపోయారట. ఎంతమంది ఆ బండిని నెట్టినా, యంత్రాలతో కదిలించినా అంగుళం కూడా కదలలేదట. స్వామివారు అక్కడ భక్తుని కలలో కనబడి బండిలో ఉన్న తనను ప్రతిష్ఠించాలని ఆదేశించారు. తాటాకులతో చిన్నపాక వేసి అందులో స్వామివారిని ప్రతిష్ఠించారు. నాటి నుంచి స్వామివారి మహత్యం వెలుగులోకి వచ్చింది. ఆ బండి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎప్పుడొచ్చిందో తెలియదు, అక్కడ ఆగిపోవడం మాత్రమే తెలుసు. భగవంతుడి లీల ఎలా ఉంటుందో తెలియడానికి ఈ సంఘటన నిదర్శనంగా భక్తులు చెప్తారు. ఈ ఆలయ చరిత్ర ఏంటి, స్వామివారి మహత్యం ఏమిటి, ఇక్కడ జరిగే అర్చనలు, పూజలు ఎలా నిర్వహిస్తారు తెలుసుకుందాం రండి. జగన్నాథపురంలో వేయించేసినటువంటి ఆలయం చాలా ప్రసిద్ధి గలమైన ఆలయం. ఈ 1963వ సంవత్సరంలో ఒక ఎడ్లబండి మీద స్వామివారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఉన్నారు. కానీ ఎంతసేపటికి కూడా బండి కదలట్లేదు. అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు, ఈ చాట్నార వర్కర్లు అందరూ కూడా ఈ యొక్క విగ్రహాన్ని దింపి చక్కగా చిన్న పాక వేసి దీపారాధన చేసి పూజ చేశారు. దర్శనం చేసుకోవడం, వారి కోరికలన్నీ కూడా స్వామివారు నెరవేరుస్తున్నారు. వారు వివాహం కావాల్సిన వివాహం, ఆరోగ్యం కావాల్సిన ఆరోగ్యం, ఏది కోరికుంటా ఆ కోరిక నెరవేరుస్తున్నారు స్వామి. చాలా విశేషం ఈ జగన్నాథపురం వెంకటేశ్వర టెంపుల్. అంతే ఇక్కడ దిప్పితే ఆ స్వామివారు ఎంతో ఆనందం అయిపోయి చుట్టుపక్కలందరూ కూడా ఇంకా దండారు. జనం వచ్చి పాకేసి పూజ చేసి అర్చనాది కైంకర్యాలు జరిపించారు. చాలా విశేషం ఈ స్వామివారు. జగన్నాథపురంలో వేయించేసినటువంటి శనివారం చాలా సుప్రభదమైన వారం. ఆ రోజున వేలాది మంది భక్తులు వచ్చి మా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే వచ్చిన భక్తులకి మేము శనివారం సుమారు ఒక 300 మంది వరకు కూడా అన్నదానం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తుల సౌకర్యాలతో వాళ్ళకి వాటర్, అలాగే ఉచిత ప్రసాదం, మజ్జిగ అలాంటి వితరణ చేయడం జరిగింది. ఈ రీసెంట్గా ఈ స్వామివారి దేవస్థానానికి గోపుర ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరిగింది. బలుగురు సుధాకర్ రెడ్డి గారు అనే తాతగారు మాకు గోపుర ప్రతిష్ఠ చేసి స్వామివారికి. అయితే ఈ గుడి విశిష్టత వల్ల వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకోవడం, చాలా భక్తుల సహకారంతో కూడా గుడిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా స్వామివారి సేవలకు సంబంధించి ఇక్కడ ముక్కోటి అత్యంత వైభవంగా జరుగుతుంది. సుమారు 5 లక్షల మంది పైబడే భక్తులు ఆ రోజు దర్శనం చేసుకుంటున్నారు. అలాగే స్వామివారి వార్షిక కళ్యాణం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇదంతా కూడా మేము భక్తుల సహకారంతో మరియు మా అర్చక స్వాముల యొక్క సహకారంతో మేము నిర్వహించడం జరుగుతుంది.